హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ బ్యానర్ చూస్తే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. 2015-16 బ్యాచ్ అనేది గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. గెట్ టుగెదర్ అనేది ఎక్కడో కాదండి, మేము చిన్నప్పుడు ఏ స్కూల్లో అయితే చదువుకున్నామో అదే స్కూల్లో ఏర్పాటు చేశారు. గెట్ టుగెదర్ అనేది సంక్రాంతి టైంలోనే ఏర్పాటు చేయమని చెప్పాము. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా ఆ టైంలో సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పేసి అప్పుడే ఏర్పాటు చేయమని చెప్పాము. ఈ చెట్లు చూస్తున్నారు కదండి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవైతే మేము ఉన్నప్పుడైతే ఈ చెట్లు అవి నాటడం చేయడం అనేవి ఏటి లేవు. బిల్డింగ్స్ కూడా అన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి. రోడ్లు కూడా వేశారు. చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇది మా స్కూలేనన్నంతగా మాకే ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాం మేము కూడా. రోడ్లే కాదండి, బిల్డింగ్స్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళేనండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారు మేము వెళ్ళేసరికి చాలా మంది. మా స్కూల్ అయితే వదిలేసి 10 సంవత్సరాలు అవుతుందండి. అందుకే మా స్కూల్ చూస్తుంటే మాకే కొత్తగా అనిపించింది. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, అబ్బాయిలందరూ హాయ్ చెప్తున్నారు. నాకు వీడియోలు తీయడం నువ్వు కూడా స్టార్ట్ చేసావా అని చెప్పేసి అన్నారు. అవును, హాయ్ చెప్పండ్రా మీరు కూడా అని చెప్పేసి అన్నాను. సరే అయితే అని చెప్పేసి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చారు, అందరూ హాయ్ చెప్తున్నారు, డ్రింకులు తాగుతున్నారు. ఎవరి చేతిలో చూస్తున్నారు డ్రింకులే ఉన్నాయి. వచ్చేవారు అందరికీ డ్రింకులు పోస్తున్నారు, అబ్బాయిలు అయితే మాత్రం. ఇదేంట్రా ఎంతమంది వచ్చారు, గ్రూప్ లో చాలా మంది వస్తారని చెప్పేసి మెసేజ్ పెట్టారు కదా, ఏంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని చెప్పేసి అడిగితే, నువ్వే లేట్ గా వచ్చావు, అందరినీ క్వశ్చన్స్ అడుగుతున్నావా నువ్వు అని చెప్పేసి నాకు అన్నారు. ఆ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూస్తున్నారు కదండి, తనైతే నన్నే చూస్తుంది. వీడియో తీస్తూ తను పట్టించుకోలేదని చెప్పేసి అలా చూస్తూ ఉంది. చివరికైతే నవ్విస్తుంది. వీళ్ళైతే మా ఊరేనండి. బ్లాక్ చున్నీ అమ్మాయి మా కజిన్ సిస్టరే. లేడీస్ అయితే ఆల్మోస్ట్ అందరికి మ్యారేజ్లు అయిపోయాయండి. చాలా మందిని గుర్తుపట్టలేనంతగా ఉన్నారు చాలా రోజుల తర్వాత చూసేసరికి. మాకైతే వెళ్ళేసరికి డ్రింక్లు వేసి ఇచ్చారు. మేము కూడా డ్రింక్ తీసుకుని అందరితోని కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్లు అయితే తాగుతున్నాము. ఈ బ్యాచ్ అయితే చూసారు కదండి, ఇది 10th క్లాస్ లో సి సెక్షన్ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. సి సెక్షన్ బ్యాచ్ అంగా ఒక దగ్గర కూర్చున్నారు, ఏబి సెక్షన్ బ్యాచ్ అంగా ఒక దగ్గర అయితే కూర్చున్నారు. ఈలోగా మా ఫ్రెండ్ వచ్చి అందరితో ఫోటో తీసుకుంటున్నాను, నాతో ఫోటో తీసుకోమంటే, ఫోటో ఏంటి వీడియో తీసుకుందాం రా అన్నాను. ఈలోగా మా వాళ్ళు అయితే హౌసీ బుక్ తెచ్చి హౌసీ ఆడదామని చెప్పేసి అయితే అంటున్నారు. హౌసీ ఎలా ఆడాలంటే, అంటే ఇందాకే కదా పిన్నిసులు తెచ్చిచ్చాము, దాంతో అయితే ఆడండి అని అంటున్నారు. వీళ్ళైతే సి సెక్షన్ బ్యాచ్ అండి. వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ఆనందాన్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేసుకుని వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఏబి సెక్షన్ మాత్రం మా ఆటలు మేమైతే ఆడుకుంటున్నాం. మా దగ్గరికి వాళ్ళు రాలేదు, వాళ్ళ దగ్గరికి అయితే మేము కూడా వెళ్ళలేదు. ఈలోగా మా వాళ్ళు అయితే మాత్రం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. మేమైతే మాత్రం అలా తిరిగి వద్దామని చెప్పేసి అలా బయటకు అయితే వచ్చాము. ఇలా వచ్చేసరికి ఈ రూమ్ చూడగానే 7th క్లాస్ మెమరీస్ అయితే మాత్రం మాకు బాగా గుర్తొచ్చాయి. 7th క్లాస్ అని ఎందుకన్నానంటే, ఈ రూమ్ లోనేనండి మేము 7th క్లాస్ పూర్తి అయితే చేసాము. ఈలోగా స్కూల్ విజిట్ చేస్తుండగా ఈ మొక్కలు అయితే కనిపించాయి. ఈ మొక్కలు అయితే తోటకూర, పాలకూర, కొత్తిమీర లాంటి మొక్కలు అయితే పెంచుతున్నారండి. మేము ఉన్నప్పుడైతే ఇలాంటి మొక్కలు అవి పెంచడం అయితే ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు స్కూల్ అయితే మేము చదువుకున్నప్పుడు కన్నా చాలా చేంజెస్ అయితే చేశారు. ఇప్పుడైతే చాలా బాగుంటుంది స్కూల్ అయితే మాత్రం. వీణైతే చూస్తున్నారు కదా, దిష్టి బొమ్మలో ఉన్నారు. యూట్యూబ్ లో పెడతాండ్రా అంటే చేయి మూసుకున్నాడు. ఇదైతే మా ఊరు బ్యాచ్ అండి. ఇంకా 2-3 అయితే రాలేదు, సరిగా హాజరు కాలేకపోయారు. సరే మనం కూడా ఒక మెమొరీగా ఉంటుంది కదా, వీడియో తీసుకుందాం రా అని చెప్పేసి అయితే అన్నారు. వీణైతే చూస్తున్నారు కదా, అమ్మాయిలందరూ అయితే ఒక లెక్కలో ఒక ఆట ఆడుకున్నారు వీణ్ణి. ఇంకా మేమైతే భోజనాల దగ్గరికి అయితే వస్తాం. భోజనంలో స్వీటు, బూరి, గారి, చేప, చికెన్, పన్నీరు, తర్వాత స్వీట్ కార్న్ బిర్యానీ, రైతా కూడా అయితే పెట్టారు. ఇంకా మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నానని. అన్నం దగ్గరకు వచ్చేసరికి అన్నం, సాంబారు, పెరుగు, అప్పడాలు అయితే పెట్టారు. వీడైతే వాటర్ బాటిల్ ఇవ్వడంలో చాలా బిజీగా అయిపోయాడు. వీడైతే భోజనం వడ్డించుకునేటప్పుడు అయితే నేనైతే వీడియో తీసాను. ఇదే రష్మి ఏం చేస్తుందా అని చెప్పేసి నా వైపు చూసి వీడియో తీస్తున్నానని హాయ్ చెప్తున్నాడు. ఈ అమ్మాయిని అయితే చూస్తున్నారు కదండి, నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి తెగ సిగ్గుపడిపోతుంది అటు ఇటు చూసుకుంటూ. సరే నేను వీడియో తీస్తాను ఒక క్లిక్ ఇవ్వంటే ఇలా ఇచ్చింది. భోజనం చేసి అందరూ కాసేపు కూర్చుంటే అందరూ ఇలా రండి అక్కడ కూర్చోడానికి ఎటు వచ్చారు మీరు, రండి గేమ్ ఆడదాం అయితే అని చెప్పేసి అయితే అన్నారు. ఏం గేమ్ రా అని చెప్పేసి అడిగితే, చిన్నప్పుడు మన అందరం ఆడుకున్నాం కదా చైర్ ఆట, అదే మ్యూజికల్ చైర్ ఆడదాము అని చెప్పేసి అయితే అన్నారు. దీనిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఉందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 500, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 300 అని చెప్పేసి అన్నారు. అందరూ కూడా చాలా సరదాగా ఆడారు. లాస్ట్ కి వచ్చేసరికి ఇద్దరే మిగిలారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏ సెక్షన్ ఒకరు, బి సెక్షన్ ఒకరు మిగిలారు. ఇందులో ఏ సెక్షన్ అమ్మాయి గెలుస్తుందా, బి సెక్షన్ అమ్మాయి గెలుస్తుందా అని మేము అందరం అయితే చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నాము. ఈలోగా వీళ్ళిద్దరు ముందే దీనికన్నా ముందు ఒక ఆట ఆడి చైర్ అయితే ఇరిసేసారు. చివరికి అయితే బి సెక్షన్ అమ్మాయి గెలిచింది. మ్యూజికల్ చైర్ అయిపోయిన వెంటనే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒక దగ్గర అయితే కూర్చున్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎవరు కలుస్తారు ఎవరు కలరో కూడా తెలియదు కదా, ఉన్న టైంలోనే మనం మళ్ళీ ఇంకో గేమ్ ఆడదాం అయితే అని చెప్పేసి అయితే అంటున్నారు. మళ్ళీ ఏం గేమ్ అని అడిగితే, మేము ఒక సినిమాలోని పాట చెప్తాము, అది ఏ సినిమాలో పాటో చెప్పాలైతే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మేమైతే ఈ రోజు ఈ డేని అయితే ఇలా ఎంజాయ్ చేసాం. మా వాళ్ళు అయితే అందరికి వీడియో తీస్తుంటే బాయ్ అయితే చెప్పారు. చివరికి మేమైతే ఇలా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇదే కదండి లైఫ్ అంతా ఒక మెమొరబుల్ గా ఉంటుంది. ఈ రోజైతే ఈ డేనైతే మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేసామండి.